అసలు ఈ ప్లేస్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకోలేదు. ఈ లొకేషన్ ఎక్కడో చెప్తాను, రీల్ అయితే సేవ్ చేసుకోండి. సో రీసెంట్గా అయితే మేము మా ఫ్రెండ్స్ అయితే ఫెర్రీ ఘాట్కి అయితే వెళ్ళాము. సో మేము పెరుగన్స్లో వెళ్ళేటప్పుడు అయితే ఫెర్రీ ఘాట్కి వెళ్ళాలనుకున్నాం, బట్ అప్పుడైతే కుదరలేదు. ఈ రోజు అయితే వెళ్ళాము. సో మ్యాటర్ ఏంటంటే సడన్గా నాకు లిఖిత్ అయితే కాల్ చేసి ఎక్కడికైనా వెళ్దామన్నాడు. సో నీ ఇష్టం అన్నాను నేనైతే. సో వాడైతే ఫెర్రీ ఘాట్కి వెళ్దాం, అప్పుడు వెళ్దాం అనుకున్నాగా అన్నాడు. సో అలా స్టార్ట్ అయింది మా ప్లాన్ అయితే. ఆ తర్వాత అయితే నేను గణేష్కి అని సూర్యకి కాల్ చేసి రెడీ అవ్వండి వెళ్దామన్నాను. సో అలా వెళ్తున్నాము. బట్ ఈరోజు ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ గైస్ ఈరోజు ఎండ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. జనాలు అయితే బాగా తిరుగుతున్నారు బయట. ఒకవేళ మీరు తిరిగితే చాలా జాగ్రత్తగా ఉండండి గైస్. ఒకవేళ మీరు ఎండకి పడిపోవచ్చు. సో అంత ఎండ అయితే ఉంది ఈరోజు బయట. సో ఎవరైనా బయట తిరిగితే కొంచెం హైడ్రేట్గా ఉండండి గైస్. అండ్ మేము పాటలు పెట్టుకుంటూ అలా క్రూజింగ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. సో మేము అలా క్రూజింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఐబీఎం సర్కిల్ అయితే వచ్చేసింది గైస్. సో మీరు ఐబీఎం సర్కిల్ దగ్గర మీకు ఫెర్రీ ఘాట్ అనే బోర్డు ఉంటుంది. సో మీరు ఆ బోర్డు ఉండే రోడ్లో అయితే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతే మీకు ఫెర్రీ ఘాట్ అయితే కనిపిస్తుంది. సో మీకు లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అంతకు ముందు అయితే ఇక్కడ పుష్కరాలు కూడా జరిగాయంట గైస్. సో మేము అలా క్లైమేట్కి వైబ్ అవుతూ ఫొటోస్ అయితే దిగాం. సో ఆ తర్వాత మా ఫ్రెండ్ వెంకీ అయితే జాయిన్ అయ్యాడు మాతో. సో వాడిదైతే లోకలే కొండపల్లిలో ఉంటాడు వాడు. సో వాడు కూడా అయితే వచ్చాడు మాతో. సో గైస్ మేమైతే మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము అలా క్రూజింగ్ చేసుకుంటూ. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టాటా బాయ్.